నేను చెవెల దగ్గర వస్తుంది అనగానే లేచి నిలబడ్డాను. ఆ లేచి నిలబడ్డ 2 మినిట్స్ గ్యాప్‌లోనే బస్ కొట్టేసింది. లారీ వెనక్కి వచ్చేసింది. మొత్తం బ్యాక్ వచ్చేసి ఆ లారీలో ఉన్న మొత్తం కంకర మొత్తం పైకొచ్చేసింది. అది తలిగే వరకు నాకేం ఏం అర్థం కాలేదు. ఆ కంకర వచ్చి మీద పడ్డ వరకు గిట్ట నాకేం అర్థం కాలేదు. లారీ వస్తుంది తమ్మి అని అన్న. ఆయన కంట్రోల్ చేసుకుని పక్కకు దింపిండు బస్సు. లారోడు ఏకంగా వచ్చి గుద్దేసిండు. లారీ ఉంది తప్పు, బస్సు అనేది తప్పు లేదు. ఊపిరాడక ఇట్లా అయిపోయింది. ముందు వైపే నిలబడ్డా, కంకర మొత్తం మోగిపోయిన లోపల నేను చేతికి తగిలింది ఇక్కడ తగిలింది. అసలు మొన్న కూడా వరకు రోడే కాదు అది. అసలు ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి సార్, అసలు చాలా ఘోరం రోడ్. అసలు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని మీర్జాగూడ గేటు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో 21 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే తాండూరు నుంచి ఆర్టీసీ బస్సు బయలుదేరి హైదరాబాద్ వస్తుండగా కంకర లోడుతూ ఉన్న లారీ ఢీకొట్టి ప్రమాదం జరిగింది. బస్సు ప్రమాదంలో గాయపడ్డ వాళ్ళు చేవెళ్లలోని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. బాధితుడు మనతో ఉన్నారు. మీ పేరు? శ్రీనివాస్. ఎలా జరిగింది ప్రమాదం? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? తాండూరు. ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది? 5:15 అట్లా అయింది. 5 o'clock అక్కడ నుంచి స్టార్ట్ అయింది. తాండూరు నుంచి బస్ స్టార్ట్ అయింది. బస్సు ఫుల్ ఉండేనా లేకపోతే సీట్లు లేకపోవడం? ఫుల్ ఉంది. సీట్లు మా దారు దాటంగానే ఫుల్ అయిపోయింది. మొత్తం దారు దాటంగానే ఫుల్ అయిపోయింది బస్సు. ఎక్కడ జరిగింది? ఎన్ని గంటలకు? ఎగ్జాక్ట్ లొకేషన్ నాకు మొన్న కూడా దాటిన తర్వాత చెవెల దగ్గరలో జరిగింది అనుకుంటా. నేను చెవెల దగ్గర వస్తుంది అనగానే లేచి నిలబడ్డాను. ఆ లేచి నిలబడ్డ 2 మినిట్స్ గ్యాప్‌లోనే బస్ కొట్టేసింది. ఇక ఆ గ్యాప్ ఎవరికి ఛాన్స్ అంత దొరకలేదు. ఆ బస్ కొట్టేసి లారీ మొత్తం టిప్పర్లో ఉన్న కంకర మొత్తం మా పైకి వచ్చేసింది. లారీ ఢీ కొట్టగానే మొత్తం కంకర అంతా లారీ వెనక్కి వచ్చేసింది. మొత్తం బ్యాక్ వచ్చేసి ఆ లారీలో ఉన్న మొత్తం కంకర మొత్తం పైకి వచ్చేసింది. ఆ రైట్ సైడ్లో మొత్తం ప్యాక్ అయిపోయింది. ఇక్కడ సైడ్ మేము ఉన్న కొద్ది మ్యాక్సిమం మేము గిట్ట ప్యాక్ అయిపోయినాం. అంతా కంకరలో కూరుకుపోయింది మొత్తం ప్యాక్. వరకు నేను ఇక్కడ తల వరకు ప్యాక్ అయిపోయినాను. తర్వాత జేసీబీ వచ్చిన తర్వాతనే అంతా పగలగొట్టేసి మమ్మల్ని బయటికి తీసుకొని ఒకరిని బయటికి తీసేసారు. ఓవర్ స్పీడ్ అనిపించిందా మరి? ఎక్కడ ఓవర్ స్పీడ్ అంటే ఇక 2 సేమ్ ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. ఆయన బ్రేక్ కొట్టేసేసరికి అందరం ముందరికి వెళ్ళిపోయాను. నేను నిలబడ్డాను. అందరం నా ముందున్న వాళ్ళు గిట్ట వెళ్ళిపోయారు. నేను నా ముందర పోల్కి తగిలేసి ఇక్కడ పడిపోయాను. పడిపోయి మేము లేచేసరికి కంకర వచ్చేసింది పైకి మొత్తం. చాలా మంది కంకరలో కొడుకుపోయారు. ట్రై చేశారు కానీ ఎవరి వల్ల అవ్వలేదు. అది మొత్తం ప్యాక్ అయిపోయినాం కదా, పైన కంకర ఇట్లా తీస్తుంటే మళ్ళీ పడుతుంది పైకి నుంచి. దానివల్ల ఎవరికి తీయడానికి అవ్వలేదు. జేసీబీ వచ్చిన తర్వాత పగలగొట్టేసి మొత్తం కంకరని కొద్దిగా తీసేసి అప్పుడు ఒకరిని బయటకు తీసేసి ఇక చెయ్యి లెఫ్ట్ సైడ్ తగిలింది, నడుముకు, హ్యాండ్కి ఇక్కడ ఇది బదిలీ. జాబ్ చేస్తాను ఇక్కడ హైదరాబాద్ మల్కాజ్గిరిలో జాబ్ చేస్తాను నేను. నా ప్రాపర్ వచ్చేసి తాండూరు. వీక్ ఆఫ్ ఉన్నందుకు వెళ్ళినట్టు నేను సండే ఉన్నాను. రోడ్డు గిట్ట ఉంది, బాగలేదు రోడ్డు బాగలేదు. ఇక్కడ చెవెల ఇక్కడ వచ్చేసరికి కొద్దిగా 1 వే టైపే ఉంటుంది ఆల్మోస్ట్. ఇక 2 వెహికల్స్ ఈక్వల్ వచ్చేసరికి మ్యాక్సిమం ఈ బస్సు అయితే లెఫ్ట్ సైడ్ ఉంది. 6:30 దాటి ఉంటుంది. ఎందుకంటే 5 గంటే మేము 1.5 hour ఏంటుంది మన కూడా దాటేసరికి. 1 hour ఖచ్చితంగా పడుతుంది. అబోనే ఉంటుంది 1.5 hour ఏంటుంది. 6:30 అట్లా టైం ఉంటుంది. మేము అక్కడికి వచ్చిన తర్వాత ఒక 20 minutes మేము అక్కడ అదే రియాక్ట్ గిట్ అవ్వడానికి కాలేదు. నేను కింద పడి పైకి లేచే లోపల వస్తుంది కంకర ప్యాక్ చేస్తుంది నన్ను. నేను పైన మళ్ళీ లేచి కొద్దిగా కూర్చునేసరికి కొద్ది ఇంతవరకు వచ్చింది, లేకపోతే ప్యాక్ అయిపోతుండే నేను. లేదు మొత్తం ప్యాక్ మొత్తం కప్పేసింది. ఇక లేవడానికి అవ్వట్లేదు. ఒక అమ్మాయి ఇట్లా వెళ్తుంటే ఆమెను హెల్ప్ అడిగితే ఆమె కొద్దిగా హెల్ప్ చేసి హ్యాండ్ ఒకటి బయటికి తీసి కొద్దిగా నేను ఫ్రీగా ఉండగలిగిన, కొద్దిగా అక్కడ ఊపిరి పీల్చుకోగలిగాను. మొత్తం పగలగొట్టేసి అది బయటికి తీసారు. మొత్తం సీట్ అంతా తీసేసి మమ్మల్ని ఒకరిని బయట. మేము ఆ ఒక్క ప్లేస్లోనే 5 మంది ఉంటుంది. నా వెనకాల ఒక చిన్న బాబు ఉండు, నేను, నా పైన అమ్మాయి ఉంది, అమ్మాయి పైన ఇంకో బాగానే ఉండు, అక్కడ ఒక ఆంటీ పెద్ద ఆమెడు ఉంది. మేమంతా అన్నీ ఒక 5 మంది మాట ఇరుకపోయినాం. మేమంతా సేఫ్ అయినా. ఇక్కడ ఉన్న మీ 5-6 మంది మేము సేఫ్ ఉన్నాం. మిడిల్లో ఉన్నాం కొద్దిగా మిడిల్కి ఉన్నాం. ముందరున్న రైట్ సైడ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ జరిగింది. కంకర మొత్తం వాళ్ళనే ప్యాక్ చేసేసింది. లెఫ్ట్ సైడ్ మధ్యలో ఉన్నాం. కొద్దిగా వాళ్ళకి చిన్న గాయాలు గిట్ట తగిలింది కనిపిస్తుంది. ఇక్కడనే ఉన్నారు కదా, చిన్న గాయాలు వాళ్ళకి జరిగింది.
వచ్చారు కదా మార్నింగ్ మినిస్టర్ పోయిన సార్ వాళ్ళు వచ్చారు, మాట్లాడారు. మా తాండూరు నుంచి ఎమ్మెల్యే వాళ్ళు గిట్ట వచ్చారు, మహేందర్ రెడ్డి సార్ గిట్ట అందరూ వచ్చారు, మాట్లాడిపోయారు. నాగమణి ఎక్కడెక్కారు బస్సు? దారు దారుణ దగ్గర ఎన్ని గంటలు? 5:30కి. ఎట్లా మీరు అంటే 6:40కి జరిగింది గంట తర్వాత 6:40 అయింటుంది అనుకుంటా, 6:30, 6. ఎక్కడ కూర్చొని ముందు కూర్చున్నా? నేను డ్రైవర్ పక్కనే ఇంజన్ మీద కూర్చున్నా. మరి డ్రైవర్ పక్కన ఇంజన్ మీద అంటే మీకు కనబడిందా అంటే లారీ దూసుకురావడం కానీ? చూసినాము లారీ, అబ్బాయి లారీ అని బస్సు నడిపించే అబ్బాయి పరిచయం, రోజు అదే బస్సుకు వచ్చేదాన్ని. తమ్ముడు ఆర్టీసీ డ్రైవర్ పరిచయం, రోజు అదే బస్సుకు వచ్చేవాళ్ళం కదా తమ్మి. అయితే ఏం చేసినంటే లారీ వస్తుంది తమ్మి అని అన్న. ఆయన కంట్రోల్ చేసుకుని పక్కకు దింపిండు బస్సు. లారీడు ఏకంగా వచ్చి గుద్దేసిండు. లారీ ఉంది తప్పు, బస్సు అయినది తప్పు లేదు. ఆ కంకర వలన మాకు దెబ్బలు తాకినాయి. కంకర లేకపోతే దెబ్బలు ఏదన్నా ఏది డ్రైవర్ వరకు. ఆ కంకర వల్ల నుండి బస్సు మొత్తం నిండిపోయింది సార్. కంకర ఊపిరాడక ఇట్లా అయిపోయింది. కంకర మీదకి వెళ్ళి పడితే ఎక్కడ ఉంటాం సార్, ఉండలేదు. మేము కూడా కంకరలో ఊడిపోయినాం. ఖాళీ చేయి ఒకటి కనబడితే ఇలా అంటే వాళ్ళు లాగేసారు. మొత్తం మీదనే పడింది, పడడం మీదనే పడింది కంకర. ఈ చెయ్యి ఒకటి పైకి ఉండడు, అది రాడ్ పట్టుకున్నా కాబట్టి అది దొరికినా అంతే. తర్వాత మందిని ఎట్లా తెచ్చిరో తెలియదు సార్ నాకు. ఒక ఆమెను బయటకు వెళ్ళంగానే అంబులెన్స్ రాగానే అంబులెన్స్లో పంపించేసారు. డ్రైవర్ పక్కనే కూర్చున్నారు. ఇప్పుడు ఆ లారీ వచ్చి గుద్దిన తర్వాత అంటే ఇక తర్వాత నుంచి ఏం లేదు, మొత్తం డైరెక్ట్ ఏం తెలియదు. డ్రైవర్ అక్కడికక్కడికి అయిపోయింది, తెలియదు నాకు, తెలియదు ఇక మ్యాటర్. నన్ను బయటకు తీసిండ్రు, హాస్పిటల్ తీసుకొచ్చారు. డ్రైవర్ ఏమైందా, అందులో ఎంతమందికి ఏమైందా అనేది విషయం తెలియదు. దెబ్బ దాకంగానే అంబులెన్స్ వచ్చింది, అంబులెన్స్లో ఎక్కించారు. రోడ్లు అంటే ఇక అట్లనే ఉంటాయి సార్. తెలియదేమో, సింగిల్ రోడ్డు, డబల్ రోడ్ లేదు, లోడ్ బండి. ఇక ఆయన తెల్లందాక నిద్ర కాసిండో ఎట్లా చేసిండో తెలియదు కదా మనకు. అక్కడ అక్కడ 5కి వెళ్తుంది సార్, డిపోకి వెళ్ళి 5కి వెళ్తుంది. మా ఊరికి వచ్చే వరకు 5:30 అవుతుంది. మేము 5:30కి ఎక్కుతాం. డైలీ అదే బస్కి వస్తాను నేను, డైలీ అదే బస్కి వస్తా. 2 సంవత్సరాలు అవుతుంది సార్ చేయబట్టి. నేను ఒక్కరోజు కదా జాబ్ చేస్తారా? జాబ్. నేను ఈనాడు పక్కన ప్రెస్ క్లబ్లోనే చేస్తాను, మన సోమాజిగూడ ప్రెస్ క్లబ్. హైదరాబాద్ డైలీ అప్ అండ్ డౌన్ చేస్తాను. అఖిల్, నేను వికారాబాద్ నుంచి ఎన్నెపల్లిలో 6:50కి ఎక్కిన బస్సు. 6:15 బస్సు ఎక్కిన 6:40 వరకు యాక్సిడెంట్. లేదు నిలబడ్డా సీట్. నేను కండక్టర్ పక్కకి నిలబడ్డా, రాడ్ పట్టుకొని నిలబడితే నేను ఫోన్ చూస్తుంటే సార్, ఫోన్ వచ్చిండే నాకు. ఫోన్ చూస్తుంటే అది తలిగే వరకు నాకు ఏం అర్థం కాలేదు. ఆ కంకర వచ్చి మీద పడ్డ వరకు గిట్ట నాకు ఏం అర్థం కాలేదు. తర్వాత ఇక నేనే మెల్లె లేచి బయటికి వచ్చేసిన. బ్లడ్ పోతుంది, ఇక్కడ తగిలింది, బ్లడ్ పోతుంది. పక్కకు వచ్చి కూర్చున్నాను. ఏం అర్థం కాలేదు. కంకర్లో ఈడు దాకా పడ్డది. ఎఫెక్ట్ కంకర వల్ల ఎక్కువైంది. ఆ కంకర లోపల పడడం వల్ల ఎక్కువ మంది అందులోనే ఇరుక్కపోయారు. ఆ జేసీపీ వచ్చిందా, మేము వచ్చేసినాం, హాస్పిటల్కి వచ్చేసినాం, అంబులెన్స్లో వచ్చేసినాం. గవర్నమెంట్ హాస్పిటల్ పోయినాం చేవేళ్ళ. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ వచ్చేసాం. ఓవర్ స్పీడ్ అక్కడిది ఉంది, ఇక్కడ గిట్ట ఉంది. లారీ ప్లస్ ఆర్టీసీ బస్సు గిట్ట ఓవర్ స్పీడే ఉండే. రోడ్డు బాగాలేదు, ఇట్లా గుంతలు ఉంది. ఆడ చిన్న రోడ్ ఉంది, టర్నింగ్ ఉంది ప్లస్ అట్లా అయింది. ఎవరు అధికారులు ఎవరు లీడర్స్ వచ్చారు, వచ్చి మాట్లాడి. మీ పేరు? అనసూయ సార్. ఎక్కడెక్కారు బస్సు? ఎక్కడి నుంచి వస్తుంది? మన్నెగూడల, కోడూరు మండలం, గోంగుపల్లి. మన్నెగూడలో బస్సు ఎక్కారు? మన్నెగూడలో బస్సు ఎక్కారు. ఎన్ని గంటల వరకు అంటే ఇది జరిగింది అనుకుంటున్నారు?
6:30కి ఎక్కినాం అక్కడ 6:45 గంటలకు అట్లా అయి ఉంటుంది అంతే 10 నిమిషాలతో అంతే అక్కడ నుంచి అంతే కదా సార్ అక్కడ మీరు కంకర్లో కంకర్లో మొత్తం ఇక్కడ వరకు కంకర నాకు కూడా నేను నిలబడి ఉన్నందుకు నేను సేఫ్ మీ సీట్లు నిలబడిన సీట్ లేదు ముందు వైపే నిలబడ్డా కంకర అంతా కంకర మొత్తం మూగిపోయిన లోపల నేను గాయాలైన ఇక్కడ కొంచెం తగిలినాయి తలకి చేతికి తగిలింది ఇక్కడ తగిలింది కొంచెం మూగ దెబ్బలు తగిలినాయి సార్ బాగా ఎట్లా తీశారు బయట మీరు అంటే ఇంకా తీసిర్రు వేరే వాళ్ళు కొందరు వీడియో తీసేటోళ్ళు వీడియోలు తీసుకుంటే ఇంకా వేరే వాళ్ళు తీసిర్రు ఉంచిండ్రు బాయ్స్ కొందరు రెగ్యులర్గా జర్నీ చేస్తారు ఆ రోడ్లో వస్తాం సార్ రోడ్లు ఎట్లా ఉంటాయి రోడ్ బెక్కార్ రోడ్ చేవెళ్ళ రోడ్ అది అసలు మన్నెగూడ వరకు రోడే కాదు అది అసలు ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి సార్ అసలు రోడ్ అంతా అట్లే చాలా ఘోరం రోడ్ అసలు ఆ రోడ్ డౌన్ ఉన్నది కిందికి మీదికి అవుతుంటుంది అది ఎప్పుడు పడుతుందో తెలియదు అది ఎన్నిసార్లు యాక్సిడెంట్ అయింది సార్ ఆలూరు కాడ లారీ కూడా కూరగాయలు అమ్ముకునేటోళ్ళ మీదకి కూడా వెళ్ళిపోయింది లారీ పట్టించుకునేటోడు లేడు రోడ్ చాలా బేకారు ఈ రోడ్లో మస్తు యాక్సిడెంట్లు అయినాయి సార్ రోడ్ వల్లనే యాక్సిడెంట్ అయింది ఈరోజు